రెండు కాళ్ళు పని చేయకపోయినా, కన్న బిడ్డలు ఎత్తుకుని కొంత దూరం వేయకపోయినా క్రీస్తు కోసమే పరిగెడుతున్నాను. ఆయన శిలువ సువార్త కాడి నా భుజాల మీద వేసుకుని దేవుడి కోసం పరిగెడుతున్నాను, పని చేస్తున్నాను. రెండు కాళ్ళు పని చేయకపోయినా యేసయ్య కోసం పరిగెడుతున్నా. నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు బలము ఆరోగ్యం అన్నీ ఉండి దేవుడి కోసం ఏమీ ఉపయోగపడి. సారీ, వాట్ అబౌట్ యూ? మీరు వికలాంగులా? ప్రతి మనిషి అంటాడో దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది ఏమి ఇవ్వకల్లా దేవుడు. రెండు కళ్ళు రెండు కాళ్ళు ఇస్తే ఎలాగైనా బతకొచ్చాను. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఈరోజు ఓడినోడే నా దేవుడు దీవిస్తే వాడికి గెలుస్తాడు. ఈరోజు పనికిరానుడే రేపొద్దున గొప్పడు అయిపోతాడు. ఈ రోజు గొర్రెలు కాపురే రేపొద్దున కింగ్ అయిపోతాడా? ఈ రోజు వేశ్య కొడుకే న్యాయాధిపతి అయిపోతాడా? అర్థమవుతుందా? ఈ రోజు చిన్న పాస్టర్లే రేపొద్దున్న వీళ్ళే వరాలతో నింపబడి ప్రపంచాన్ని కదిలించేస్తారా? టీవీలో వాడి యూట్యూబ్ వాడి కాదు, నీ కళ్ళ ముందు గుర్తించో. లైట్లు చూడక నెత్తి మీద అభిషేకం చూడు. డబ్బు లేకపోతే మనిషి మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, ప్రేమలు మారిపోతాయి. ఈరోజు డబ్బుకున్న విలువ బంధానికి బంధుత్వానికి లేదు. ఒక మనిషిని ప్రేమించాలంటే అందమో ఐశ్వర్యమో అధికారమో అవసరమో ఉంటే ప్రేమిస్తారు. అవసరం తీరిపోతే నిన్నే పక్కనడేస్తా. నీ వల్ల మేలు పొందుకున్న వరకు నీ కీడు చేస్తా. అల్పమైన బెత్లెహేమా, ఇప్పుడు దాకా నువ్వు అల్పమైన దానం, ఎన్నిక లేని దానం. ఇదిగో ఈ బెత్లెహేములో ఒకడు వచ్చాడు, ఒకడు పుట్టాడు, పుడతాడు, అతని నల్లని యేసు. ఈ రోజు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచమంతా అటాక్ చేసిన yani ఒక రాయి కూడా కదపలేరు. 90 లక్షల జనాభా, అవునా కదా? నేను సూపర్ అణుబాంబులు ఉన్నాయి అది అన్నాడు. yani ఇజ్రాయెల్ పేరు చెప్తే ప్రతి ఓడి బాత్రూమ్కి వెళ్తాడు. పర్ డే 60,000 మంది వస్తారు నా దేశం చూసుకోవడానికి. అత్యధిక టూరిస్ట్ ఆదాయం ఇజ్రాయెల్ దేశమే. ఒకప్పుడు ఆ ఊరు ఎక్కడ ఉందో ఎవరికే. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో అడిగిపెట్టాడు, నజరేతులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం చూడటానికి ఒక్కసారి నేల తాకడానికి 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ దేశం చరిత్ర మారిపోయింది. యేసు ప్రభు వస్తే నా చరిత్ర మారిపోయింది. ఇదిగో యేసు ప్రభు ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటే, నీ ఇంట్లోకి చేర్చుకుంటే నీ చరిత్ర మారిపోతే. నీ దశ మార్చేవాడు ఒకే ఒక్కడు, నా యేసయ్య. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2:5 చదవండి అయ్యారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము కూడా అల్పమైన దానవు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చెను. ఆమేన్. చిన్న ప్రార్థన. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి కదిపినా ప్రతి మనిషికి శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. రకరకాల పరిస్థితులు బట్టి నిందలలో, అవమానాలలో, వ్యాధులలో, బాధలలో నలిగిపోతున్న వారు ఉన్నారు. అమ్మా నాకు మైకే ఒకటి వెళ్ళిపోతుందట తల్లి, మీరా మళ్ళీ వచ్చేయండమ్మా. నా మీటింగ్ లో మధ్యలోంచి వెళ్ళిపోతే ఇంటి దెయ్యాలు వచ్చేస్తాయి, నిద్రట్లో. అలాగే వెళ్ళిపోయింది ఒక ఆవిడ మీటింగ్ మధ్యలో అని చెప్పాను. అమ్మ వెళ్ళిపోతుంది, దెయ్యం వచ్చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని నిద్ర వస్తుందంట. అయ్యారు పీడకల్లే వస్తున్నాయంట. జాగ్రత్తగా మళ్ళీ వచ్చేసి కూర్చుంది. మీటింగ్ మధ్యలో వెళ్ళిపోతే దెయ్యాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అనుకో ఏదో దైవం లేని ప్రార్థన చేసి దెయ్యం వెళ్ళబడతాడు. ఇంటికి వెళ్ళిపోతే మీ ఆయన చిలకొడేస్తారు సిగ్గుపెట్టుకుని. చూడటువంటి సాహసాలు ఏం చేయకండి. వినండి తల్లి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే పాఠం బాగా అర్థమవుతాది అంటున్నారా. అన్యముఖస్య అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి శూన్యం తప్ప ఏమీ ఉండదు. నేను చిన్న మాట చెబుతాను, నేను ఎంత పొడుగు ప్రసంగం చెప్పి అన్నది విషయమే కాదు. జీవితంలో ఓడిపోయి ఇక్కడ ఎవరైనా వచ్చుంటే, నిందలలో వచ్చుంటే,
నీ అన్నవారే నీకు దూరం అయిపోయి నువ్వు దరిద్రురాలువు, నువ్వు పేదోడువు, నువ్వు అవుటోడువు, నీకు సరైన పొజిషన్ లేదు, నీ బ్రతుకింతే, నీ భర్త అంతే, నీ బిడ్డలింతే, నీ స్థితి ఇంతే అని ఎవరైనా మిమ్మల్ని అంటూ మీరు వింటూ నలిగిపోయిన హృదయంతో ఇక్కడ ఉంటే నేను చెప్తున్నాను, అల్పమైన జీవితాలని, హీనమైన జీవితాలని, నీచమైన బ్రతుకులని ఘనమైన జీవితాలుగా మార్చేవాడు నా యేసయ్య. ఒకప్పుడు అట్లాస్ యొక్క ప్రపంచ మ్యాప్ లో బెత్లెహేం అనేది ఒక చుక్కలాగా కూడా కనబడదు. దాని గురించి ఎవరికి తెలియదు. ఒక అల్పమైనటువంటి ఊరు బెత్లెహేము. ఒక అల్పమైన బెత్లెహేము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు దాకా నువ్వు అల్పమైన దాను కావచ్చు, స్వల్పమైన గ్రామం కావచ్చు, ఇదిగో నీకు ఏమీ గుర్తింపు లేకపోవచ్చు. బిడ్డా, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీతం చిన్నది కావచ్చు, నీ జీవితం చిన్నది కావచ్చు, నీ సంఘము చిన్నది కావచ్చు, నీ పరిచర్య చిన్నది కావచ్చు, నీకు జ్ఞానము లేకపోవచ్చు, బలము లేకపోవచ్చు, ధనము లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, పొజిషన్ లేకపోవచ్చు. ఈ లోకమంతా నేను అనే మాట, దరిద్రురాలా, పనికిరాని దానా, పనికి మాలినోడా, నువ్వు వేస్ట్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా నీ జీవితం ఈ ప్రపంచంలో గుర్తింపు లేదేమో, నీ బంధువుల దగ్గర నీ గుర్తింపు లేదేమో, నీ భర్త కూడా నిన్ను పట్టించుకునే స్థితిలో లేడేమో, నీ అత్తగారు నీ వల్ల నాకేమీ కలిసి రాడది అంటుందేమో, నీ కన్నబిడ్డలే నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నారేమో, నువ్వు జీవితంలో ఓడిపోయేవని, చదువుల్లో ఓడిపోయేవని, కానీ ఇదిగో సరైనటువంటి స్థితి లేదని నిన్ను గాని, నీ భర్తను గాని, నీ కుటుంబాన్ని గాని, నీ సంఘాన్ని గాని, నీ దైవజను గాని తృణీకరించి మాట్లాడుతూ నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఒక లెక్క, నా యేసయ్య అడుగు పెడితే అది మరొక లెక్క. గట్టిగా చెప్పడగొట్టు. జరుగుతుందా పాస్టర్ గారు? ఎందుకయ్యా ఆశలు రేపుతో మాకు? మా జీవితంలో ఎన్నో తిప్పలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో నిందలు పడ్డాం, మా బ్రతుకులు ఎవరో మార్చలేదు, ఇది జరిగే పని అంటవేమో. మీ కళ్ళ ముందున్న డాక్టర్ బాబు జీవితం కూడా ఎందుకు పనికిరాని జీవితమే, విలువలేని జీవితమే. వినాలి, నేను ఇప్పుడు కూర్చుని వాక్యం చెప్తున్నాను. ఎంత తెలుసా? 2 కాళ్ళు పని చేయవు కాబట్టి. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నావా బ్రదర్ అంటే లేదు. నేను ఒకప్పుడు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్ని, డాన్స్ వేసేవాడిని, చదువుల్లో టాపర్ని. నా సాక్ష్యం కొద్దిగా చెప్తాను వినండి. నా పేరు డాక్టర్ బాబు. నేను పుట్టక ముందే మా నాన్నగారు నాకు డాక్టర్ బాబు అని పేరెట్టాడు. నాకు అబ్బాయి పుడతాడు, వాడి పేరు డాక్టర్ బాబు అని పేరెడతాను, వాడిని డాక్టర్ని చేస్తాను ఆశపడ్డాడు నా కన్న తండ్రి. మా నాన్నగారికి 4 సంతానం, అందులో నేను జ్యేష్ఠుణ్ణి. అమ్మ నా పేరు ఏం పేరు రా తల్లి? చెప్పండి ఏం పేరు? డాక్టర్ బాబు. నా ఆశ డాక్టర్, నా ఆశయం డాక్టర్, నా గురి డాక్టర్, నా గమ్యం డాక్టర్. నేను డాక్టర్ అవ్వాలని ఎవరడిని చెప్పేసి ఏమవుతారంటే డాక్టర్ అంతే. నేను 10th క్లాస్ వరకు బాగానే ఉండేవాడిని, నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, డాన్స్ వేసేవాడిని, చదువుల్లో కూడా టాపర్నే. మా మాస్టర్ అనేవారు, వీడు నామాన్ని సార్థకతం చేసుకుంటాడు, డాక్టర్ అవుతారని వారు. నా మాట వినండి, నా అనుభవంతో చెప్తున్న మాట. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదు. జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదు. ఎందుకంటే నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను, 10th క్లాస్ వరకు బాగుండే నేను సడన్ గా 2000 సంవత్సరం జనవరి 2వ తారీఖున హోంవర్క్ రాసుకుంటుంటే నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది, నడుములో నొప్పి ప్రారంభమైంది. ఆ బాధలు తట్టుకోలేక విలవిల్ల ఆడిపోయి కేకలేస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్ గారి చేత నాకు వైద్యం చేయించారు. అయినా కానీ స్వస్థత లేదు. నిడదవోలులో భాస్కర నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు నాకు వైద్యం చేశారు. ఎంత వైద్యం చేసినా నా కాళ్ళు బాధలు, నడుము బాధ తగ్గకపోగా ఈ నడుములో నుంచి కాళ్ళులోకి విపరీతమైనటువంటి పెయిన్స్ వచ్చేసి కాళ్ళు బరువైపోయి తట్టుకోలేక ఏడుస్తుంటే
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా దొరిలేస్తుంటే ఈ బాబు ఇలాగైపోయాడు ఏంటని చెప్పి మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ మత్తులైన బాధ తీరుతుందని నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారక్క. ఆ మత్తు దిగినప్పటికీ గమనించుకున్న విషయం ఏంటంటే ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చుబడిపోయాయి. కాళ్ళు పనిచేయడం మానేసి స్పర్శపోయింది. చూసారా బిడ్డలారా, నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకుని నేను, చదువుకుని నేను అండి 2 కాళ్ళు పనిచేయని వికలాంగుణయ్యా. అదే చెప్పాను, జీవితం ఎప్పుడు మారిపోతుందో, ఏమైపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదండి. బైబిల్ బాగా చెప్పింది యాకోబు 4:14. ఆ యాకోబు 4:14 ఏముంటదంటే రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు. మన బ్రతుకు ఎటువంటిదిరా తల్లి? ఈ ఆవిరికి ఎన్ని ఎక్స్ట్రాలో, ఎన్ని మేకప్లో, ఎంత గర్వమో, ఎంత అడావిడో. అవునంటారా కాదంటారా? బిడ్డలారా, ఈ జీవితం ఎప్పుడు మారిపోతుందో తెలియదు. ఆవిరి లాంటి బ్రతికిది, ఏది శాశ్వతమో కాదు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను నన్ను. అన్ని టెస్టులు చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వినాలి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నా బాడీలోకి ఒక రకమైన వైరస్ వెళ్ళిపోయింది. ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల నా వెన్ను భాగంలో రక్తం గడ్డ కట్టేసి కణితిలాగా తయారైపోయి అండి ఈ నడుము కిందకి అవయవాలకి రక్త సరఫరా ఆగిపోయింది. నరాలు చచ్చుబడిపోయినాయి, నాడులు చచ్చుబడిపోయినాయి, మోకాళ్ళు పాదాలు అన్ని పట్టుదలేసినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నడుము కింద నుంచి ఏవి పని చేయట్లేదు. చూసారా బిడ్డలారా, జీవితం ఎలా మారిపోయిందో. ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది. మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినోడికి 24 గంటల్లోపు ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారు. ఆపరేషన్ చేయమంటే చేస్తాం, అయితే గ్యారంటీ ఇవ్వం. 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. పేద కుటుంబమే, కానీ మా తండ్రి దగ్గర అన్ని తనఖా పెట్టి ఆపరేషన్ చేయించారు. ఫిజియోథెరపీలు జరిగిపోతున్నాయి. నడుము పైనుంచి కింద దాకా కోసేశారు, కుట్లిప్పేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందండి. కింద భాగం అతుక్కోకుండా మరలా విడిపోయిందండి. ఎలా చెప్పగలదు పాస్టర్ గారు అంటే, ఆపరేషన్ సక్సెస్ అయి ఉంటే ఈరోజు మీ కళ్ళ ముందు నీ డాక్టర్ బాబు ఇలా కూర్చుని మాట్లాడకూడదు, నించోవాలి, నడవాలి. డబ్బులు పోయాయి అండి, ఆరోగ్యము పోయింది. తర్వాత మరలా పక్కకు పడుకోబెట్టి ఆ విడిపోయినటువంటి భాగంలో మరలా కుట్లేశారు. తర్వాత ఇంటికి పంపించేశారు. గదిలో మంచం వేస్తే అండి వెలుగొస్తే తెల్లారింది అనుకునేవాడిని, చీకటి అయిపోతే రోజు అయిపోయింది అనుకునేవాడిని. మా నాన్నగారు ఒక హైదరాబాదే కాదు, రాజమండ్రి అని చెప్పి, తిరుపతి అని చెప్పి చాలా ప్రాంతాలకు తిప్పారు. ఉన్నదంతా అమ్ముకున్నారు, అప్పులు పాలైపోయారు, రోడ్డు పాలైపోయారు. కానీ స్వస్థత లేదు, నడక లేదు, పరుగు లేదు. అండి నాటు వైద్యాలు చేయించారు, అయినా నేను బాగుపడలేదు. చేతబడి జరిగిందని చెప్పి అమ్మ వింటున్నారా, తాయితులు తెచ్చి కట్టేవారు, అయినా బాగుపడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ నాకు నడక రాలేదు. ఇంకో విచిత్రం ఏం జరిగిందంటే మలద్వారం ఓపెన్ అయిపోయింది. 24 గంటలు మలం వచ్చేస్తానే ఉండేది. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. ట్యాప్ లీక్ అయిపోతే డ్రాప్ ఎలా పడిపోతుందో అండి యూరిన్ అలాగ వచ్చేస్తూ ఉండేది. మంచం మీద జీవోత్సవంలాగా పడుకుని ఉండేవాడిని. నా తోటలందరూ 10 పాస్ అయిపోయారు, కాలేజీకి వెళ్ళిపోయారు. నా తోట ఆడుకునేందరూ ఆడుకుంటున్నారు. చదువు పోయి, కాళ్ళు పోయి, ఆటలు పోయి, జీవితమే పోయి అండ్ నేను మంచం మీద బ్రతుకుతున్నాను. ఇలా పడుకున్న నేను అమ్మ నడుము లాగేస్తుందంటే అమ్మో నాన్న వచ్చి ఒక ప్రక్కకి తిప్పేవారు. అంటే నా బాడీని కూడా నేను ఒక వైపుకి త్రిప్పుకోలేని స్థితి, వేళ్లు మెదపలేని స్థితి, పాదాల్లో పట్టుదలేసిన స్థితి, స్పర్శ కోల్పోయిన స్థితి. ఈ బ్రతుకు బ్రతకలేక అన్ని దూరం అయిపోయి, అందరికి భారం అయిపోయి, బ్రతుకు ఎందుకు బ్రతకాలని సూసైడ్ చేసుకున్నాను. నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను, కానీ చావు రాలేదు. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు.
నడిచి నేను డాక్టర్ అవుదాం అనుకున్న నేను అండి 2 కాళ్ళు పనిచే వికలాంగున్నయ్యాను. ఆశలన్నీ ఆవురైపోయి. నా ఆశలే కాదు, ఇక్కడ చాలా మంది జీవితంలో ఆశలు ఆవురైపోయి ఉంటారు. చదువుకునేటప్పుడు నాకులాగా ఏదో అనుకుంటారు, టీచర్ అవ్వాలన్నా, ఇంకోటి అవ్వాలన్నా. తీరా చదువు పూర్తయిన తర్వాత చదివిన దానికి చేసే పనికి ఏమీ సంబంధము ఉండద్దు. పెళ్లికి ముందు అనుకుంటారు నా భార్య ఎలాగ ఉండాలి, నా భర్త ఎలాగ ఉండాలని. తీరా పెళ్ళైన తర్వాత మనం అనుకున్నట్టు భర్త ఉండడు, అనుకున్నట్టు భార్య ఉండదు. ఆశలు ఆవిరైపోతామంటే ఇదే. కానీ బ్రతకాలి కాబట్టి బ్రతుకుతాం. పిల్లలు పుట్టినప్పుడు ఈయన ఏదో చేద్దాం, అమ్మాయి అయితే ఈయన ఏదో చేద్దాం, అది చదివిద్దాం అనుకుంటాం. తీరా పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్లే మన మీద తిరుగుబాటు చేస్తారు. మన మాట వాళ్ళు వినరు. మాలాంటి సేవకు వచ్చినప్పుడు మోసేలాగా మండిపోతూ మీలాంటి వాళ్ళు మండేద్దామని వస్తాం. కానీ మీరు చేసే పనులకి ఆహారంలాగా మారిపోతాం. అవునాయి గారు? గట్టిగా ఏమంటే సంఘం పాడైపోద్దేమని, విశ్వాసం మానేద్దేమని ఎన్నో విషయాలు రాజీ పడిపోయి మా ఆశయాలు, మా గమ్యాలే మారిపోతాయి. ఇక్కడ నా జీవితమే కాదు, ఇక్కడ చాలా మంది జీవితాలు అనుకున్నట్టున్నాయంటారా? కానీ బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం, సంసారం ఉండాలి కాబట్టి అనంటారు కదంటారా? ఇక్కడ చాలా మంది యంగ్స్టార్స్ ఉన్నారు, ఎవరెవరినో ప్రేమిస్తారు, పెళ్లి మాత్రం ఎవరితోనో జరుగుతుంది. అవునంటారు కదంటారా? కంగారు పడక మా నేనేం పేరు చెప్పను, ఎందుకు వచ్చిన గొడవ బాబా, ఏదో పెళ్లి అయిపోయింది, పిల్లలు ఉన్నప్పుడు ఆ పాత రోజుకి ఎలాగంటే చూస్తుంది. చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా నాకు నీకు ప్రతి ఓడికి ఒక బ్యాక్ హిస్టరీ ఉంటుంది. నాలాంటి ఓపెన్ గా చెప్తాడు. కొంతమంది చెప్పకుండా లోపలే కుమిలిపోతారు. పక్క తీసుకెళ్ళి టచ్ చేయి, ప్రతి ఓడికి ఒక ప్రేమ కథ ఉంటుంది. లేదంటే అది అబద్ధం 99% ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనకొక కథ ఉంది. ఇవన్నీ చెప్తే రాత్రి టైం సరిపోదు. ఒక మాటలో చెప్తున్నాను, ఆశలన్నీ ఏమైపోయి ఎవరైపోయి. నేనేమనుకున్నాను, డాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ ఏమైనా 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా మంచం మీద పేషెంట్ అయ్యాను. అదే చెప్పాడు యాకోబు 4:14. బిడా రేపేమి సంభవిస్తుందో మనకే. హలో, ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఏదో చేద్దాం, ఏదో అవుదాం, రక్షణ పొందండి, బాప్తీసం పొందండి. టైం ఉంది, ఇంకేముంది? టైం ఉంది. బ్రదర్, సిస్టర్, మనం అనుకున్నట్టు టైం ఉందో లేదో తెలీదు. ఎందుకంటే మన జీవితానికి గ్యారంటీ కార్డు లేదురా. మనం అడిగేస్తే నడిస్తే అరిగిపోదు చెప్పు, దానికి కూడా గ్యారంటీ ఇస్తాడు అయ్యారు. పట్టుకెళ్ళండి సార్, వాటర్ ప్రూఫ్ ఇల్లు అంటారు. అంటారంట. మీ ఇంట్లో మిక్సీకి గ్యారంటీ ఉంటుంది. మీరు చేతబడి చేసి అలాగే చూడకుండా చెప్పండి, ఉంటుందా ఉండదా, ఊ అను. నేను తానా అంటే మీరు అనాలే. బైబిల్ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు అంటాం, పరలోక భాషలో గాన ప్రతిగాన అంటాం. మీరు ఏదో కర్ణ పిశాచి ప్రాక్టీస్ అలాగే చూస్తారని చంపేస్తారా? ఇంతకన్నా పోతాకేమో ఉండదో. అవునంటారా కాదంటారా? మిక్సీకి గ్రైండర్కి గ్యారంటీ ఉందా అమ్మా? టీవీలకు ఉంది, సెల్ ఫోన్కి ఉంది. కానీ నీ గుండెకాయ గ్యారంటీ ఇచ్చే డాక్టర్ గారు ఎవడదా? మీ పిల్లలు పుట్టిన సర్టిఫికేట్ ఇస్తారమ్మా. బాగా చెప్తారా గారు మీరు? సూపర్. అది సెలర్ అయిపోవడానికి నేను సెలర్ అయిపోతాను. డేట్ వేసారా లేదా? పక్కన ఇంకో డేట్ వేసారా? వెళ్ళదా? ఇప్పుడు ఇదిగో ఇది టాబ్లెట్, దీని మీద 2 డేట్లు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దీని పుట్టుగా దీని కథ ఎప్పుడు ముగిసిపోద్దో. మిక్సీకి ఉందా? మళ్ళీ గుండెకాయకి ఎవడదా డాక్టర్ గారా? వెళ్ళి ఆశా వర్కర్నే, నర్సు కానీ అడగండి, అయ్యా డేట్ ఎంత మర్చిపోరండి. మన గుండెకి ఏం లేదు. బెదరవు, దెబ్బెత్తవా? పెళ్ళయిందన్నయ్య, సంసారం బాధలు ఏం చేస్తావు? పెట్టు, మెసేజ్ పెట్టు అమ్మగారికి, లేట్ అవుద్ది, అది అడుగు ఇప్పుడే మైకిచ్చిరని చెప్పు. ఓ దెబ్బాయి, జేబుల్లో పెన్నకు గ్యారెంట్ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంట్ ఉంది. అలాగే చూడబోయి చెప్పలు కొట్టచ్చు కదా. ఇప్పుడు కాదు, నేను పాడాలని కొట్టాలని కొట్టాలి, అప్పుడు అందమైన సంసారంలో కొట్టాలి. జేబుల్లో పెన్నకు గ్యారెంట్ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంట్ ఉంది, గుండె సోదికి గ్యారెంట్ ఉంది, నీ గుండెకి గ్యారెంట్ లేదు. గుండె సోదికి గ్యారెంట్ ఉంది, నీ గుండెకి గ్యారెంట్ లేదు. ఇయాల ఇంట్లో నడకిచ్చే బదులు
ఇయాల ఇంట్లో రేపు మంచం, ఇయాల ఇంట్లో రేపు మంచం, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లో అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? అరిగిపోయే చెప్పు కూడా ఏముందంట, చెప్పుకుందంట గ్యారంటీ. ఎంత ఉంటుంది గుండుసూది పట్టుకెళ్ళండి సార్, స్టెయిన్లెస్ స్టీల్ తుప్పాటు, దానికి కూడా గ్యారంటీ ఇస్తాడు. అవునా? మీసాలు తెప్పి దేకుమ్మాయి చాట్ అంటాడు. తీరపోతే ఇంత అందరం పడితే శిల్పి అర్థం చేయండి అయ్యారు. ఎందుకని నీ గుండెకి ఏం లేదు, నవ్వుతూ చచ్చిపోతున్నాడు, జిమ్ చేస్తూ చచ్చిపోతున్నారు. అవునా? హలో, ఆవిరిది మన బ్రతుకు ఏంట్రా తల్లి? మరి ఆవిరికి ఎంత ఎక్స్ట్రా ఎందుకు నీకు? హైదరాబాద్ లో ఒక ఆవిడ ఉందంటండి, బ్యూటీ పార్లర్ కి నెలకి 1,50,000 కడద్దంట. వాడు సంసారం సైతేనా? 1,50,000 ఉంటే 50,000 మన సంవత్సరం ఏంటైనా 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసేది మనం, ఇటువంటి కుట్రలెట్టేది. అవునా కదా అయ్యగారు? అదిగో అయ్యగారికి ఆవిడ దీనికి ఆవిడకి మేకప్కి ఎంత అవుతుంది నెలకే? మీరు హలో, దేవుడు చెప్తున్నాడు, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. నో టైం, సమయం లేదు మిత్రమా. దేవుడిచ్చే రక్షణను పోగొట్టుకోకు. డాక్టర్ బాబు అనుకున్నాడు చాలా టైం ఉంది, మనకేంటి బలం ఉంది, కాళ్ళు ఉంది, చదువు ఉంది, నేను డాక్టర్ సూపర్ అనుకున్నానా? క్షణములో డాక్టర్ కాదు కదా, కాంపౌండర్ కూడా కాలేదన్న కామెంట్లు నా జీవితంలో ఉన్నాయి. అర్థమవుతుందిరా తల్లి? కొంతమంది బాప్తీసం తీసుకోమంటే వాయిదా వేస్తున్నారు. ఎబ్రీ పత్రిక 2:3 అంటాడు దేవుడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు బిడ్డా? అర్థమవుతుందా? దేవుడిని ప్రేమిస్తున్నాడు తల్లి. అల్పురాలైనటువంటి నిన్ను గడురాలుగా మార్చడానికి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి, సమాధానం, నీ జీవితానికి సమాధానం ఇవ్వడానికి, చీకటి బ్రతుకు వెలిగించడానికి, నీ దశ మార్చడానికి లోక రక్షకుడు ఈ భూమిలో జన్మించాడు. ఆయన నీ హృదయంలోకి వస్తే నీ పరిస్థితులు మారిపోతాయి. నువ్వు ఇంకా టైం ఉందనుకున్నావేమో, చెప్పలేం బిడ్డా. నేను చాలా అనుకున్నాను, మా నాన్నగారు చాలా అనుకున్నారు, కానీ అనుకున్నట్టు జరగలేదు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఊర్లో టాకు డాక్టర్ బాబాడు చచ్చిపోతాడు. ఎందుకంటే మలద్వారం ఓపెన్ అయిపోయి మలం ఆగుతలే, యూరిన్ ఆగుతలే, అన్ని చోట్ల తిప్పారు పాపం, అన్ని అమ్ముకున్నారు మా కన్నవారు, కానీ ఫలితము లేదు. మా అమ్మగారు అన్నారు, ప్రార్థనకి వెళ్దాంరా, యేసుప్రభు గుడికి వెళ్దాంరా అన్నారు. ఆ యేసుప్రభు దుర్మార్గుడాడు, మంచోడు కాదు, నన్ను అవుటోడు చేసింది ఆడేం ప్రేమామయుడు, పిల్లల మీద ప్రతాపం చూపించి యేసయ్య అసలు దేవుడే కాదని యేసయ్య మీద కోపంతో పరిస్థితులు బాలేకాటి పేర్లు చెప్పలేదు. కానీ ఎంతమంది పేర్లు తెలుసో అంతమంది దేవి దేవతలకి, దేవుళ్ళకి, బాబాలకి, చెట్టుకి, పుట్టకి, చివరికి తులసి మొక్కకి, సందికాయలు పత్రాన్ని కూడా మొక్కారు అయ్యారు. చివరికి స్వస్థత రాలేదు. ఎన్ని చేసినా ఏమి చేసినా ఎందరికి మొక్కిన నా బ్రతుకు మారలేదు. మా అమ్మగారు బలవంతంగా కింద డొక్కు పెట్టి, గుడ్లు కట్టి, లుంగి కట్టి తీసుకెళ్లి మందిరంలో కూర్చోబెట్టి గోడకు జారేసి కన్న తల్లి ఏడుస్తుంది. బిడ్డలో బ్రతుకు బాగోపోతే తల్లికి తండ్రికి మిగిలేదేంటి? కన్నీరే. నా బ్రతుకు ఒక రకంగా బాడదని నా తల్లి ఏడుస్తుంది. ఈ లోకంలో చాలా మంది తల్లులు తండ్రి ఎందుకు ఏడుస్తున్నారంటే, నా బిడ్డ మాడదాకా చాలా బాగున్నాడు, చక్కగా చదువుకున్నాడు, చక్కగా చదువుకుంది, ఈ మధ్య ఎలా అయిపోయింది, ఎలా అయిపోయాడు, ఎలా బానిస అయిపోయాడు, అయ్యో అని ఏడుస్తున్న తల్లులు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే సాక్ష్యాలు ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళు వస్తారు మా దగ్గరికి,
ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. అమ్మ ఆరోగ్యం కోసం చేయనారా అంటే వద్దొద్దయ్యా, ఇది ఎప్పుడైనా ఆరిపోయే దీపమే, ఎప్పుడే చచ్చిపోయేవాడిని. చక్కగా చదువుకోండి అయ్యా. ఈ మధ్య చెడు సహవాసాలకు వెళ్ళాను. ఇదిగో మా అమ్మ చక్కగా చదువుకుంది. ఆ మాయిదార సెల్ ఫోన్ వచ్చాక ఆయన ఎవరినో చూసిందంట. ఇదిగో అది కథ ఇలాగే మీకు తెలవందేముంది. మీ ఆడపిల్లలు నాశనం అయిపోవడానికి ఇది ఒకటి ఇస్తే చాలు, గడప దాటక్కర్లేదు. ఇది ఉంటే నీకు అర్థమవుతుందా? ఇది నీ పిల్లలకి వెళ్ళినంత వరకు నీ పిల్లల సేఫే. ఇది ఒక్కసారి నీ పిల్లలకి వెళ్ళిందంటే నువ్వే లైసెన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి అనుమానం ఏమీ లేదు. ఎంతో మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నా తల్లి నేను అవుట్ అయిపోయి ఏడుస్తుంది. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి కాళ్ళు ఉన్నాయి కానీ బ్రతుకులు బాగోక ఏడుస్తున్నారు. ఎంతో మంది భార్యలు చేడుస్తారు. అన్నా ప్రార్థన చేయండి మా ఆయన కోసం. ఏంట్రా తల్లి అంటే, మా ఆయన తాగేస్తాడు, ఆ విమలా ప్యాకెట్లు పాన్ పరాగులు నవ్వులుతాడు, ఇంటికి వస్తాడు, దగ్గరికి రమ్మంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ వాసనకి వాంతులు అయిపోతున్నాయన్నా. కాపురం వదులుకోలేక, అతనితో ఉండలేక, పిల్లల జీవితం చూసి సావలేక బ్రతుకుతున్నామయ్యా. ఎన్ని జీవితాలు, ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం. ఇక్కడ చాలా మంది బాధపడుతున్న వారు ఉన్నారు. నేను దేవుని మందిరానికి వెళ్ళాను కానీ నా తల్లి బలవంతం మీద అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ నేను దేవుణ్ణి ద్వేషించాను, అసహించుకున్నాను. కానీ ఒక మాట చెప్పనా, ఈ ప్రపంచంలో ద్వేషించిన, దూషించిన, తిట్టిన, ప్రేమించే దేవుడు, కరుణామయుడు, వాత్సల్యపురుడు ఒకే ఒక్కడు. అతన్ని నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. ఏంటి బాబు ఇప్పుడు దాకా యేసు ప్రభు ఇన్ని బూతులు తిట్టానన్నావు, అమ్మ నా బూతులు తిట్టానన్నావు, ఎంత గొప్పగా చెప్తున్నావంటే పిచ్చోడు అనుకున్నాడో, అమాయకుడు అనుకున్నాడో, చిన్నతనంలో మాట్లాడుతున్నాడు అనుకున్నాడో, అంటే బాధల్లో తిడతాడు అనుకున్నాడో, లేదా నా తల్లి కన్నీరో, దైవజనుడి ప్రార్థన, సంఘ ప్రార్థన ఏమో నాకు తెలియదు కానీ నేను ఒక పేరు పెట్టుకున్నాను, దేవుని కృప. నన్ను క్షమించి ప్రేమించి దేవుడు నన్ను తాకాడు. అద్భుతాలు ఆరంభమైపోయినాయి. యూరిన్ కంట్రోల్లోకి వచ్చేసింది, బాత్రూమ్ కంట్రోల్లోకి వచ్చేసింది. మంచం మీద పడుకుని నేను కర్ర పట్టి నడుస్తున్నాను. దేవుని స్తోత్ర. మోడు బారిపోయిన నా జీవితం చిగురించిందండి, ఆరిపోయిన నా దీపం వెలిగిందండి, చచ్చుబడిపోయిన నా కాళ్ళకు సత్తు వచ్చింది, నరాల్లోకి బలం వచ్చింది. ఎంత మంచి దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నీ యొక్క దొరికిన నా యేసుడు. నరికించాను మాటల్లో చెప్పలేనంత, దేవుల్లో చూపలేనంత, మాటల్లో చెప్పలేనంత, దేవుల్లో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. అప్పుడప్పుడు నేను ఏడుస్తాను. అలా పడుకుని ఆలోచించుకుంటే బూతులు తిట్టినా, దూషించిన, అసహించుకున్నా, ఏ యోగ్యత లేని ఘోర పాపిని నాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చి నీ సేవించవేసయ్యా. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఒక మాట చెప్పిన తల్లి, నిజంగా యేసయ్య ప్రేమ పూర్తిగా ఒక మనిషికి అర్థమైతే ఆ రోజు గుండెలు బాదుకుని చచ్చిపోతాడు. యేసయ్య ప్రేమ పూర్తిగా మనం ఎవరికి అర్థం అవ్వాలి. అది అందుకు మంచిదే. ఎందుకంటే అర్థమైన రోజున దాన్ని మనం బ్రతకలేము. అవునంటారు కాదంటారా? 2002 వచ్చిందండి. 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన అవుటువాడిగా పడిపోయిన నేను 2002లో 10th క్లాస్ ప్రైవేట్ గా కట్టాను. చాలా మంది అన్నారు డాక్టర్ అంట, ఇది డాక్టర్ అవుతాడంట. కాంపౌండర్ కూడా అవ్వలేదు. 10వ తరగతి పరీక్షలు రాలని హేళన చేశారు. దేవుడు తలుచుకుంటే, దేవుడు దిగి వస్తే, దేవుడు దర్శిస్తే మత్తయి 21:42 ఇల్లు కట్టు వారిని నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారిపోద్ది.
ఓడిన వాడిని గెలిపించే దేవుడు నా యేసయ్య. కృంగిన వాడిని లేవనెత్తే దేవుడు యేసయ్య. నలిగిన రెల్లుని విడిచేవాడు కాదా. ఈ రోజు మోడు బారిపడి జీవితం చిగురించిందే. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. చెప్పగా జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఈ రోజు నీ జీవితం చేదైపోయింది. డాక్టర్లు చెప్పేశారు నీ బ్రతికింతే. డాక్టర్లు చెప్పేశారు ఇంకటి బతికింతే. నడవలేడు. ఎముక పోతే ఎముక పొడుతుంది, కండ పోతే కండ పొడుతుంది. పెద్ద నాడీ వ్యవస్థ చచ్చిపోతే జీవితంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటే పోడదంట. ఇక కండ పొడుతుందంట, ఎముక పొడుతుందంట. కానీ నాడీ వ్యవస్థ దెబ్బతింటే 99% మరలా పోడదంట. నేను చెప్తున్నా, మృతులను సజీవులుగా మార్చువాడు నా యేసయ్య. ఎండిన ఎముకలను మహాసైన్యంగా మార్చిన వాడు నా యేసయ్య. ఇదిగో ఈ రోజు నాకు కళ సత్తు వచ్చింది. మరలా 10th క్లాస్ ప్రైవేట్ కట్టాను. 427 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ గవర్నమెంట్ చాగల జూనియర్ కళ చదివాను. చాగల ఒక డైరెక్టర్ ఉంటాడు, సినిమా డైరెక్టర్ వి వినాయక్. అతను నన్ను పిలిచి 1000 రూపాయలు బహుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. డిగ్రీ బీఎస్సీ ఎమ్మెల్టీ చేస్తాను. టైం లేక తొక్కేస్తాను సాక్ష్యాన్ని, అర్థం ఆగపని పర్లే. తర్వాత ఎంఎస్సీ బీఈడి చేశాను. అండి అర్థమవుతుందా తల్లి? ఇవన్నీ 2 మాటల్లో చెప్పేసాను. అలాంటి అవుటోడు ఒక చేత్తో బ్యాగ్ వేసుకుని, ఒక చేత్తో కర్ర వేసుకుని బస్సులు మారడం, ఆటోలు మారడం, బాత్రూమ్ కి దూరంగా వెళ్లడం. డిగ్రీలో 3 సంవత్సరాలు ఉదయమే భోజనం, నైటే భోజనం, మధ్యాహ్నం హాస్టల్లో భోజనం పెట్టేవారు కాదు. 3 సంవత్సరాలు మధ్యాహ్నం తిండి లేకపోయినా చదువుకున్నావురా. ఈరోజు అమ్మా నాన్నలో పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టి, బాక్స్ నిండా పెట్టి, జేబు నిండా డబ్బులు ఇచ్చి, ఫీజులు కట్టి, బట్టలు ఇచ్చి, అమ్మా నాన్నల బట్టల కన్నా నీ బట్టల ఖరీదు ఎక్కువ. చదువుకోరా తల్లి, చదువుకోరా బాబు అంటే ఏండి తలకమ్మాసం ఎవడ ఉంటాడు. ఆడు కూడా తిరుగుతుంది. ఇది ఈ పిచ్చదాని కోసం ఆడు తిరుగుతూ ఉంటాడు. చివరికి లాస్ట్ కథ ఏట్రా అంటే, చదువు సంకనాకపోయే, అమ్మ బాబులు ఏడిసే, నీ బతుకు పాయే. ఆడు వేసుకొచ్చి బండి ఆడి కదా దగ్గర. మా ఊర్లో కొన్నాడు, అన్ని బళ్ళు ఆడియే. పెళ్లి దాకే బాగుంటది. ఇది పెళ్లి అయితే వస్తే రిక్షా ఇంకా బళ్ళు ఏమండవు. అప్పుడు టీ షర్ట్ అది ఇలాగా బ్యామంగా ఉంటాడు. ఆ తర్వాత ఏముండదు, నిక్కరో సొక్కాయి. కొంతమంది సొక్కా కూడా ఉండదు, ఆ పొట్టే తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత నీకు సల్మాన్ ఖాన్, మహేష్ బాబు ఎవరు కనపడ్డా. అర్థమవుతుందిరా తల్లి? తిండి లేకపోతే చదువుకుని ఎంఎస్సీ బీఈడి చేశాం. ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ జాబ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం ఈస్ట్ గోదావరిలో నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పా. ఒకప్పుడు ఏమన్నా తెలుసా, డాక్టర్ బాబు దగ్గర మారిపోద్ది. మాట చెప్పనా, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఈరోజు ఓడినోడే నా దేవుడు దీవిస్తే వాడే గెలుస్తాడు. ఈరోజు పనికిరానుడే రేపొద్దున గొప్పడైపోతాడు. ఈ రోజు గొర్రెలు కాపుర రేపొద్దున కింగ్ అయిపోతాడా. ఈ రోజు వేశ్య కొడుకే న్యాయాధిపతి అయిపోతాడా. అర్థమవుతుందా? ఈ రోజు చిన్న పాస్టర్లే రేపొద్దున వీళ్ళే వరాలతో నింపబడి ప్రపంచాన్ని కదిలిచ్చేస్తారా. టీవీలో వాడిని, యూట్యూబ్ వాడిని కాదు, నీ కళ్ళ ముందు గుర్తించా. లైట్లు చూడక నెత్తి మీద అభిషేకం చూడు. చాలా మంది లైట్లు చూడడం తెరలు చూస్తున్నారు, శిరస్సు మీద అభిషేకం చూడలేదు. హలో, అర్థమవుతుందా తల్లి? పనికిరాని నేను పనికొచ్చే పాత్ర అయిపోయాను. అమ్మా లెక్చరర్ అయిపోయాను. ఇక ఎవడన్నా చదువు లేకపోతే, చదువులో ఓడిపోయినా, జీవితంలో ఓడిపోయినా నేను చెప్తున్నా, నీకెవరు సపోర్ట్ చేయట్లేదేమో. అందరు ఎన్నో అంటారేమో, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరానిదాన్ని అంటారేమో. ఏముందండి, ఒకడు లెక్క బాగా చెప్తే ఒకడు ఇంగ్లీష్ బాగా చెప్తాడు. మా బడి వాడిని ఈ కాలేజ్ వచ్చి లెక్చరర్ చేసాడు. ఒకప్పుడు డైలాగ్ కొట్టారు నాకు, ఎందుకంటే సూపర్ సీనియర్లు అయిపోయారు కదా, సబ్ జూనియర్ అయిపోయాం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు చాలా మంది బొమ్మల కాడ దెమ్మల కాడ మిగిలిపోయారు. ఏదో డాక్టర్ బాబు కారులో రాజులైన యాజక సమూహంలో కింగ్లు తిరిగారు. నీ బిడ్డ వేస్ట్ అనుకో, ఆడి లెక్కల్లో వీక్ అంతే, అన్నింటిలో టాప్ అయ్యాడు.
అవునా కదన్నా? ఈయన ప్యాడ్ కొట్టగలదు, కీబోర్డ్ కొట్టాడు, కీబోర్డ్ కూడా ప్యాడ్ కొట్టలేడు. సీట్లు మారితే ఆడొచ్చేస్తే అసలు సీట్లు కూర్చోబెడితే ఆయన సూపరా, ఈయన సూపరా. అర్థమవుతుందా? మీరు శాతపడి బ్యాక్ చేయండి, కొంప తీసి మూడు సమాధానం చెప్పండి. అర్థమవుతుందా, అర్థమవుతలేదా? నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా పరిస్థితులు మారిపోయినాయి, భారం అయిపోయినాయి. నేను ఇంటికి ఉపయోగకరం అయిపోయాను. హలో, ఎవరిని తక్కువ అంచనాయిక. ఈరోజు చిన్నోడు అవ్వచ్చు, రేపొద్దున ఆడే గొప్పడు అవుతాడు. ఈరోజు చిన్న సంఘం అవ్వచ్చు, రేపొద్దున ఇదే గొప్ప సంఘం అవుతుంది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను, టైం అయిపోయింది కాబట్టి. నా అష్టసాక్ష్యానికి వెళ్ళలేదు నేను. ఒక 10 నిమిషాలేనండి. ఏ పొజిషన్ శాశ్వతం కాదు. ఏదో పొజిషన్ వచ్చిందని విరవేయకూడదు, మనం గర్వించకూడదు. మీ అందరూ కూడా నాకు కష్టాలు తీరిపోయాయి అనుకున్నారు. అస్సలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఏమైనాయి అంటే షార్ట్గా చెప్తున్నానండి, నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. హెల్త్లో, జాబ్లో, లైఫ్లో. ఏంటంటే నాకు ఎడంకాలు మోకాలు నొప్పి వస్తుంది, వాపు వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గట్లేదు. ఎముకల హాస్పిటల్కి వెళ్ళాను, అమృత హాస్పిటల్. మోకాలకి, ఎడంకాలు మోకాలకి జాన కింద ఎముకల సైడ్కి ఇరిగిపోయింది అన్నారు. నాకు నొప్పి మోకాల దగ్గర. ఒక 5 నిమిషాలు ఏనంటే తల్లి, నాకు నొప్పి ఎక్కడ? మోకాలు. వాపు ఎక్కడ? మోకాల దగ్గర. విరిగిపోయిందేమో మోకాళ్ళకి జాన కింద. ఆ డాక్టర్ ఇంకో మాట చెప్పాడు, నీ ఎముక ఇరిగిపోయి 2 నెలల పైనే అవుతుందని. నేను డాక్టర్ నమ్మబుద్ధి అవడదక్క. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. టిల్డే ఈ రోజు కూడా శిరస్సు నుంచి నడుము దాకా స్పర్శ బాగానే ఉంటారు. నడుము నుంచి మోకాళ్ళ దాకా స్పర్శ తిమ్మిరిగా మొద్దుబారినట్టు కొంచెం ఉంటది అనమాట. మోకాళ్ళ నుంచి కింద డెడ్, గిచ్చినా గిల్లినా టచ్ చేసినా తెలియదు, స్పర్శ తెలియదు. పాదవేగలో పడిపోతుంది. ఈ రోజుకి అంతే. డాక్టర్ గారిని నమ్మలేదు నేను. సారీ, ఆ డాక్టర్ గారికి ఇప్పుడు తొణికెళ్ళిపోయాను. ఎంఎస్ ఆర్దో డాక్టర్ సూర్యప్రకాష్ మరొక ఎక్స్రే తీశాను. అంటున్నాడు, నీ ఎముక ఇరిగిపోయి 2 నెలలు కాదు 3 నెలల పైన అవుద్ది. కట్టేశారు, మంచం మీద ఉన్నాం. తర్వాత నడవచ్చు అన్నారు. ఒత్తిడి లేకుండా చూసుకోమన్నారు. నడుస్తుంటే మరలా మోకాల దగ్గర నొప్పి వస్తుంది, ఎముకలు కరేలు మాంటున్నాయి. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసారి ఆయన చెప్పిన మాటకి గుండె పగిలిపోయింది. ఏం చెప్పాడయ్యా అంటావేమో, ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా అన్నారు. మీరు ఎంటాకి ఈజీగా ఉన్నారు, కొంతమంది నవ్వారు. కానీ జీవితంలో మనకు తెలియకుండా మన ఎముకలు ఇరిగిపోతే, మనకు తెలియకుండానే మన అవయవాలు విరిగిపోయే వ్యాధి అంటే అది సామాన్యమైన చిన్న విషయము కాదు. కట్టు మంచం డాక్టర్ అని ఎముకలకి ఏదో అవుతుంది, అర్జెంటుగా బోన్స్ ఎంఆర్ఐ స్కాన్ చేయన్నారు. రాజమండ్రి జిఎస్ఎల్కి రాశారు. రాజమండ్రి జిఎస్ఎల్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళకు విచిత్రమైన రిపోర్ట్ చెప్పారు. నీ నడుము కింద అవయవాలకి బ్లడ్ ఎలా వస్తుంది తెలుసా? మీ అందరికి రక్తం అలా వెళ్ళిపోతుంది రక్తనాళాల్లో. నాకు సెలైన్ బాటిల్లో పడినట్టు డ్రాప్ అలా పడుతుంది. అలా పడే వాళ్ళకంటే ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోతాయి అంట. మన భాషలు చెప్పాలంటే సారం ఉండదు, బలం ఉండదు, బలహీనం అయిపోతాయి, చీపురు పుల్లాలు. నా ఎముకలు అలాగైపోయి నేను నించున్నా, నడిచిన నా బాడీ వెయిట్ ని, నా దేహం బరువుని నా కాళ్ళు ఏం చేయలేకపోతున్నాయంటే భరించలేక ఎక్కడ వీక్ గా ఉంటే అక్కడ విరిగిపోతున్నాయి. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకో. నీ ఎముకలు విరిగిపోవడమే కాదు, శుద్ధ ఉంటది కదా చాక్ పీస్, అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలు అలా పొడిమైపోతున్నాయి. లోపల కొవ్వొత్తులాగా నీ ఎముక కరగడం ఆరంభం అయిందన్నారు. జీవితం అర్థం అవ్వలేదు బిడ్డ. ఇందాక అదే చెప్పాను, ఏ పొజిషన్ శాశ్వతము కాదు. నువ్వు కాదు కూడదని నడిస్తే ఇంకెక్కడ ఇరిగిపోతాయి మేము చెప్పలే. మరి ఏం చేయాలంటే నువ్వు లైఫ్ టైం బెడ్ మీదే ఉండాలి. చూసారు బిడ్డ, జీవితం ఎంత విచిత్రమైనదో. నేను ఫస్ట్ నుంచి ఒక మాట పదే చెప్తున్నాను. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జీవితం ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో మనకే తెలియదు. బైబిల్ బాగా చెప్పింది, రేపేమి సంభవించునో మీకు తెలియదు తల్లి. నా బ్రతుకు మంచం మీదకి వచ్చేసింది. ప్రభువా ఇంతకిలా చేసావు నాయన, నన్ను చంపేయి,
నేను జీవితాంతకాలం మంచం మీద బ్రతకలేదు. ఈ చంపేది ఏదో 10th క్లాస్ చంపేస్తే వదిలిపోదును కదా. ఆశలు రేపావు, స్వస్థపరిచావు, చదివించావు, ఉద్యోగం ఇచ్చావు, అక్కడైనా ఉంచేస్తే వదిలిపోదును కదా. మరలా తీసుకొచ్చి ఇలా చేసావేంటి తండ్రి? అమ్మనే నాన్నే నీ బ్రతకలేని చంపేయి. వాళ్ళ చిన్న పిల్లల్లాగా వేడిస్తూ ఉండేవారు. ఏ తల్లి చంపుకుంటాడు కొడుకుని, ఏ తండ్రి చంపుకుంటాడు కొడుకుని. ఓ రోజు మా అమ్మగారు అంటున్నారు, నువ్వు అలా మాట్లాడకరా, నువ్వు 10th క్లాసులో బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుని సేవకిస్తానని సమర్పించుకున్నాను, నిన్ను దేవుడికి మొక్కుబడి చేశాను రా, అది మనం చెల్లించవలన ఇలా జరుగుతుందంటావా అంటారు. నా గుండె పగిలిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, మా అమ్మ సమర్పణ నాకు తెలియదు. చాలా మంది ఆపదలో మొక్కుకుంటారు, ఆపద తీరిపోయిన తర్వాత దేవుణ్ణి, సంఘాన్ని, దైవజనాన్ని మర్చిపోతారు, వాయిదాలు వేస్తారు. ఆ పొరపాటు చేయకుండా నాకులాగా దెబ్బతినేస్తారు. నేనైతే ఘోరమైన పాపిని ప్రభువా, నేనేం మంచోడిని కాదు, సమయం లేక వివరం చెప్తలేదంతే. నేనైతే ఘోర పాపినయ్యా, మా అమ్మ సమర్పణ నాకు తెలియదు. ఇదిగో నా ఎముకలు అతికిస్తే పొడిమైపోతున్న, పిండి అయిపోతున్న ఎముకలు, కరిగిపోతున్న ఎముకలు స్ట్రాంగ్ గా మారిస్తే నేను ఇంకే పని చేయను, ఏ జాబు చేయను, నా తుది శ్వాస వరకు నీ కోసం బ్రతుకుతా, నీ సేవ చేస్తాను ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకున్నాను. ఓ మంచి మాట చెప్తాను రా తల్లి, పెద్ద పెద్ద పదాలతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తో లేదో నాకు తెలియదు. జ్ఞానయుక్తంగా వల్లించే మాటలు దేవుడు ఆలకిస్తో లేదో నాకు తెలియదు. విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో ప్రార్థన చేస్తే దాటిపోయే కఠినాత్ముడు కాదు నా యేసయ్య. కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయాన్ని నిర్లక్ష్యం, అలక్ష్యం చేసేవాడు కాదు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఈ లోకపు డాక్టర్లు మంచం మీద ఉండమన్నారు, వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, అవయవ నిర్మాత, సృష్టికర్త. యాండి నా ఎముకల్ని స్ట్రాంగ్ గా మార్చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు చెప్పేశారేమో, నీ బ్రతుకింతే, ఇంకా నువ్వు స్వస్థత పొందు, నీ భర్త బాగుపడ్డు, నీ బిడ్డ పడ్డు, నీ స్థితి మారదు, లేకపోతే ఈ లోకం అందరూ అంటున్నారేమో, నీ దరిద్రం ఇంతే, నీ భర్త అంతే, నీ బిడ్డ ఇంతే, నీ బ్రతుకులు ఇల్లు కట్టలేవు, నీ బ్రతుకులు పెళ్లి చేయలేవు. నేను చెప్తున్నాను, నీవు చేయలేనివి నేను చేయలేని, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనని. ఫిలిప్పీ 4:13 ప్రకారం మనము చేయలేనివి మన యేసయ్య చేయగలడా? శక్తి చేత కాదో, బలము చేత కాదో, దేవుని ఆత్మ చేత ఇది నేను చేస్తానని జకరియా 4:7 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడా? ఈ రాత్రి నువ్వు చేయలేని నీకున్న సమస్యలు యేసయ్య దగ్గర పెట్టు. మనుషుల దగ్గర ఎంతసేపు కన్నీరు కాచిన వేస్ట్. నీవు సమస్య 10 మంది దగ్గర చెప్పుకున్న వేస్ట్. ఆ 10 సార్లే యేసయ్య పాదాల మీద పడి చెప్పుకో. తోసేసే దేవుడు కాదా, తన దగ్గరకు వచ్చిన వాడిని గెంటేసే దేవుడు కాదా. నేను దేవుడు చెప్పుకున్నాను, ఈ లోకపు డాక్టర్లకు మించిన డాక్టర్ నా చరిత్ర మార్చేశాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. మీరేమనుకున్నారంటే మరలా 9 కష్టాలు తీరిపోయి, ఎక్కడ తీరిపోతాయన్నా? సముద్రములు, అలలో, జీవితములు, కష్టాలు. ఆయన బాగా చెప్పారు. ఇక ఎవలైపోయాక ఇంటికి వెళ్ళిపోదామంటే అది జరిగే పని. ఈ కష్టాలన్నీ తీరిపోతే దేవుడికి పెద్ద కానుక ఇచ్చేస్తానంటే నువ్వు చచ్చిపోయిన ఆఖరి పెట్టుకోవాలి తప్ప సంవత్సరం తీరుతాయి కదా. అన్న బాగా దెబ్బతినేడు సంసారంలో, బాధలోనే ఉన్నాడు, పైకి వాయించాడు కానీ ఇంటికాడ వదిలేంత వాయించేస్తుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ అనుకున్నాను కదా కష్టాలు తీరిపోయినాను కదా, 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతున్నానండి. అసలు కష్టం ఇప్పుడే ప్రారంభమైంది. నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకు రావాలా? మాట్లాడండి రా. సేవకు వచ్చేసాను. రాత్రి 1000 మంది వచ్చారు. రాత్రి పెద్ద మందిరం వచ్చేది. రాత్రి బిల్డింగ్లు వచ్చాయి. సేవకే సావుకి పెద్ద తేడా ఏమి? ఇంకా ఈ సావే బెటర్. 1 గంట సేపు ఆడ గొంతు నొక్కి అయితే గిల్ల కూడా చచ్చిపోవచ్చు. దరిద్రం 1 గంటతో వెళ్ళిపోదు. అయ్యారు అవునా కదా? ఈ సేవలో మాత్రం మామూలుగా ఉండే సావులు, నిందలు,
అవమానాలు, నమ్మక ద్రోహాలు, ప్రయాణాలు, టైర్లు పేలిపోతాం. అవునా కదా? మాట్లాడతలే మీరు. ఒక ఆవిడ గట్టిగా చెప్పమంటది వాక్యం, ఇంకొక ఆవిడ ఎందుకంత అంటున్నా జాయిగా చెప్పొచ్చు కదా అంటది. మనకు గట్టిగా చెప్పాలది వెళ్దాం, జాయిగా చెప్పాలది వెళ్దాం. ఎప్పుడైనా భోజనం పెడితే ఏమైనా సాంబార్లో ముక్క పడకపోయినా మాంసం ముక్కలు వాడు ముడిసడినా సంఘం అనేద్దావిడి. దేవుడు ముందే చెప్పాడు, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న యాసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండునేమో. ఈరోజు చాలా మంది పాటలు అందలేదు. మరలా ఆదివారం అయ్యగారికి అంతా సిలువే, మళ్ళీ పునరుద్ధానం ఎప్పుడో, ఈస్టర్ ఎప్పుడో. పైకి చెప్పలేకపోతున్నాడు చాలా మంది. గుండెకల్లా కరుకు మాట ఉందా బాధ. ఎప్పుడు ఆ యామంత్ గారు చేస్తే లేకపోతేనేమో సతీష్ కాసే పాడుతున్నారు కదా. ఈ పండగ రోజైనా మాకే వచ్చు కదా, గుళ్ళోనే ఆయనే పాడేసి మేమెంత అనుకునే భక్తులు పాటల కోసం సంఘం మార్చేస్తారు. ప్రార్థన ఇవ్వకపోతే సంఘం మానేస్తారు. అవునా కదా? మేలులు పొందుకునేదాకా మా అయ్యగారు మామూలు అయ్యగారు కాదు. ఆయన ప్రార్థన చేసి దెయ్యాలు పోతాయి, ఆయన ప్రార్థన చేసి స్వస్థతలు జరుగుతాయి. ఎంత మంచోడో. ఆయన ప్రార్థన ద్వారా మేలు పొంది బిల్డింగ్ కట్టి ఉద్యోగం వచ్చాక మాత్రం ఈ మధ్యన మారిపోయాడు పాస్టర్ గారు. ఆ నోటితో సాక్ష్యం చెప్తారు, మా వాడు సూపర్ మ్యాన్ అని. తర్వాత డాబర్ మ్యాన్ అంటారు వీళ్ళు. ఈ సేవ అంటే మామూలు కదా అక్క, ఏంటవా మామ బాగా కనెక్ట్ అయ్యావు, ఇప్పుడు మాట్లాడకూడదు, మొగుడు కొట్టినందుకు వెళ్ళదంట. అదనమాట. ఇప్పుడు నువ్వు ఎవరి పేరు పెట్టావనుకో తేడా వచ్చి అది ఎక్కువ నవ్వుకో, మళ్ళీ ఇంకో కూటం అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సేవకు వచ్చేసిన అయ్య గారు, సేవకు వచ్చేసిన ఇంక నేను సేవకు వచ్చేస్తే కష్టం మొదలైపోయి. అప్పుడు దాకా నాకు ఉద్యోగం ఉండేది, నాకు ఆదాయం ఉండేది. ఒక మాట చెప్పినారా తల్లి, నేను స్పోర్ట్స్ మ్యాన్ గా ఉన్నప్పుడు నడిచినప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉండేవారన్నా. రే డాక్టర్ బాబు రారా రారనేవారు. మ్యాచ్కి వెళ్తే బాగా ఆడేవాడిని, జిల్లా స్థాయి ఆటగాడినన్నా. నేను చెప్తానన్నా, 2 కాళ్ళు పోయాక ఒక్క స్నేహితుడు నాకు గొమ్మెక్కడ. ఒరే ఒకప్పుడు మాతో చదువుకున్నా కదరా, మాతో ఆడుకున్నా కదరా, నీకు ఏమైనా చెయ్యాలా చంద అడగడు. అది ఒక మా ఆయన ఎక్కడికి వెళ్ళిన పొద్దుంతో పని చేసుకుంటాడు, రాత్రి నాకు కూడబడి వస్తాడు. జాన్ గారు మా సంఘ విశ్వాస సంఘ పెద్ద ఆయన. మరి నేను ఆ నడిచినప్పుడు ఫ్రెండ్స్ లేకపోయినా బ్రతకగలను, కానీ అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కాళ్ళు లేవు కాబట్టి ఎవరో ఒక సహాయం నాకు ఇప్పుడు లేరు. ఒక పక్కన కాళ్ళు లేవు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, డబ్బులు లేకపోతే మనిషి మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, ప్రేమలు మారిపోతాయి. ఈరోజు డబ్బుకున్న విలువ బంధానికి బంధుత్వానికి లేదు. ఒక మనిషిని ప్రేమించాలంటే అందమో ఐశ్వర్యమో అధికారమో అవసరమో ఉంటే ప్రేమిస్తారు. అవసరం తీరిపోతే నిన్నే పక్కనడేస్తారు. నీ వల్ల మేలు పొందుకున్న వరకు నీ కీడు చేస్తారు. ఈ సేవలో నేను నేర్చుకున్న పాటలు అవే. లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతాను. ఓ పక్క నీ బాధలు, మరో పక్క నాకు పెళ్ళయింది, నా భార్య మంచిది అండి, కానీ పిల్లలు లేరండి. ఈ లోకం ఎన్ని మాటలందో, గొడ్రాల అంది, గొడ్డు మోద్దు అంది, మా మొక్కం చూస్తే పాపం అన్నారు, అరిష్టం అన్నారు, ఎన్నో అన్నారు. ఒక ఆవిడైతే ఒక అడుగు ముందుకేసి ఏమని తెలుసా అమ్మా, వీడు కుంటోడు, సంసారానికే పనికిరా. అండి ఎంత బలహీనమైన మాకు మనసు ఉంటుందండి. బ్రదర్ పక్కన మాట్లాడకండి తల్లి, వినండి వినండి వినండి. మేము బలహీనమే, అవును కుంటువాడినే, కానీ ఆ మాట లోతుగా తీసుకుంటే సామాన్యమైన మాట అది. మీకు ఎంతగా ఈజీగా ఉండొచ్చు, కానీ ఆ మాట గుండె పగిలిపోయింది. ఏడిపించటం గొప్ప కాదు, కన్నీరు తొడవడం గొప్ప. కృంగదీయడం గొప్ప కాదు, లేవనెత్తి ధైర్యపరచడం గొప్ప. కడుపు మీద కొట్టడం గొప్ప కాదు, పట్టెడు అన్నం పెట్టి బ్రతికించడం గొప్ప. అవునంటారా కాదంటారా? వీడు కుంటోడు, సంసారానికి పనికిరాడంటే ఎస్ నేను అవుటోనే, కానీ ఆ మాట అనకూడదు. మాకు మనసు ఉంటుంది, చేతనైతే సాయం చేయాలి, చేతనైతే ప్రేమించాలి, చేతనైతే ధైర్యపరచాలి తప్ప అటువంటి మాటలు మాట్లాడ. గుండె పగిలిపోయింది, చాలా బాధ కలిగింది. ప్రభువా ఒక్క బిడ్డని ప్రభువా, వాడిని పెంచలేని తెలుసు, అంత సామర్థ్యం, అంత ఆదాయం, అంత కాళ్ళు బలము నాకు లేదు, కానీ ఒక బిడ్డనిస్తే నన్ను చేసుకున్న నా భార్యకి నిందపోద్ది. చాలా మంచిది నా భార్య, నాలాంటి వికలాంగుని చేసుకుందంటే మీరు ఊహించుకోవచ్చు. టైం లేక ఎక్కువ మాటలు చెప్పలేకపోతున్నాను అండి.
దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, సంవత్సరం తిన్నప్పటికి నాకు మగబిడ్డ పుట్టాడు. మా జీవితంలో ఏ సంతోషం ఎక్కువసేపు ఉండాలి. బిడ్డ పుట్టినప్పుడు ఒక ఆవిడొచ్చి బంధువు కాలు గిల్లింది. అయ్యా కాలు గిల్లితే ఎవరైనా ఏం చేస్తారు? ఆడు కాలు కదిపాడు, ఏడ్చాడు. ఆడెప్పుడైతే కాలు కదిపాడో ఏమని తెలుసా, ప్రసన్న నీకు కుంటోడు పుట్టలేదు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసామా, నాకు 2 కాళ్ళు పనిచేయవు కాబట్టి నాకు పుట్టేవాడు ఎలా బ్రతకాలండి సమాజంలో. భయం వేసింది, నడుస్తాడు నడవడాన్ని. దేవుని కృప నడిచాడు, పరిగెత్తాడు. వాడే మీ కళ్ళ ముందున్న మా పెద్ద కుమారుడు. ఆ తర్వాత 2వ వాడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. ఫస్ట్ వాడు దాటిపోడు కానీ 2వ వాడు దొరికేశాడు. వాడు నాకులాగా 2 కాళ్ళు పంచిన వికలాంగుడు అయ్యాడు. దేగుతున్నాడు దారంట. ఎవరన్నా పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకెళ్తుంటే నాకు భలే అనిపిస్తుంది. ఆ పిల్ల ఎంత అదృష్టవంతులో, వాడికి ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా బిడ్డ ఎంత అదృష్టవంతులు, అవుట్ డాడీ దొరికాడు. మీరు నమ్మరు, ఈ రోజు దాకా నా బిడ్డను ఎత్తుకునేంత దూరం ఏ రోజు మొయ్యలేదు. ఆశ లేదా తమ్ముడా, ఆశ లేదా కొడక అంటే ఏ తండ్రికి ఆశ ఉండదు. బలము లేదు, కాళ్ళు లేవు. నా బిడ్డలు ఏమని ప్రార్థన చేస్తా తెలుసామా, మా డాడీ పరిగెత్తాలి, మా డాడీ గొంతులు వేయాలని ప్రార్థన చేస్తారు. ప్రతి తండ్రి బిడ్డను ఏదో రోజు ఎత్తుకున్న వాళ్ళే. అయ్యగారు మీ పిల్లల్ని మీరు ఎత్తుకున్నారు కదా, కన్న బిడ్డల్ని ఎత్తుకోలేని ఒక దురదృష్టవంతుడైన తండ్రి డాక్టర్. ప్రభా నేను బలవంతుడైతే, నేను ఆరోగ్యవంతుడైతే, నేను నడిచేవాడిని, ఎటువంటి వాడిని నేను మోసేవాడిని. నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నాకే ఎవరో సాయం చేయాలి. మా బ్రతుకులు ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసా, ఎవరో రావాలి, ఎవరో చెయ్యాలి, ఎవరో పెట్టాలి, ఎవరో తీసుకెళ్ళాలి. మీలాంటి ఎవరైనా ఒక 25 బియ్యం అక్కడ పడేసి పట్టుకోమన్నామేమో పట్టుకెళ్ళాలి. కింద ఉన్నవాడు పైకి రావాలన్న మనిషి కావాలి. ఇప్పుడు ఏం చేసుకోడు ప్రభువా, వీడి జీవితాంతకరి ఎవరి వైపు చేతులు చాపుకోడు. అర్థమయ్యేది కాదు జీవితం. నా భార్యకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. నన్ను చేసుకున్నందుకు నాతో పాటు ఆడికి కూడా సేవ చేసుకోమని చెప్పను. అందరు నించుని ఆడుకుంటాడు, కూర్చుని ఆడుకుంటాడు. నా పిల్లలు నాతో ఎలా ఆడుకున్నా తెలుసా, నన్ను పడుకోబెట్టి నా గుమ్ముల మీద పడుకుని నా గెడ్డం పాముకుని ఆడుకుంటారు నా పిల్లలు. వాళ్ళకి అర్థమైపోయింది, మిగతా తండ్రులకు కూడా ఆడించలేరు, సంకన వేసుకుని ఆడించలేరు, భుజాల మీద ఆడించలేరని వాళ్ళే నా గుమ్ముల మీద పడుకుని, ఆ రొమ్మ మీద పడుకుని ఆడిస్తా. ఆ బిడ్డలకి ఎంత ఆశ ఉంటుందో అర్థం అవ్వలేదండి జీవితం. పక్కన సరైన సంఘం లేదు, పక్కన సరైన మందిరం లేదు, కాళ్ళు లేవు, పొజిషన్ లేదు, పిల్లల జీవితం అలాగా ఉంది. దిక్కు లేని వాడికంట దేవుడే దిక్కు. ప్రభువే బ్రతిమలాడుకున్నాం, వేడుకున్నాం. దేవుని కృప ఏంటంటే ఈరోజు 2 బిడ్డలు నడుస్తున్నారు, 2 బిడ్డలు పరిగెడుతున్నారు, 2 బిడ్డలు గంతులేస్తున్నారు. ఒక కిడ్నీ కడుపులో ఉంది నాకు, బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్రేజ్ తిరగబడి ఉంది. వెన్నుముక్క పైనుంచి కింద దాకా 10th క్లాస్లో కోసేశారు, ఆపరేషన్ పెట్టి. చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసింది, వర్టిగా. మనందరికి చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది, దానివల్లే పడిపోకుండా తూలిపోకుండా నడవగలుగుతాం, నించోగలుగుతాం. అది నాకు స్థానం తప్పేసి శబ్దరొచ్చి వ్యాధి ఉంది. అందుకే మెసేజ్ ముందు టాబ్లెట్ వేసుకుంటాను నేను, అది ఎప్పుడు కూడా పెట్టుకుంటాను. సైనసైటిస్ ఉంది. నేను చెప్పే మాట ఒకటే, 2 కాళ్ళు పని చేయకపోయినా, కన్న బిడ్డలు ఎత్తుకుని కొంత దూరం వేయకపోయినా క్రీస్తు కోసమే పరిగెడుతున్నాను. ఆయన సిలువ సువార్త కాడి నా భుజాల మీద వేసుకుని దేవుడి కోసం పరిగెడుతున్నాను, పని చేస్తున్నాను. 2 కాళ్ళు పని చేయకపోయినా యేసయ్య కోసం పరిగెడుతున్నా. నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు బలము ఆరోగ్యం అన్నీ ఉండి దేవుడి కోసం ఏమీ ఉపయోగపడినాయి. సారీ, వాట్ అబౌట్ యూ? మీరు వికలాంగులా? ప్రతి మనిషి అంటాడో దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది ఏమి ఇవ్వక్కర్లే దేవుడు. 2 కళ్ళు 2 కాళ్ళు ఇస్తే ఎలాగైనా బతకొచ్చండి.
జీవితంలో మనిషి కొన్ని స్థలాలకు వెళ్ళాలి. 1 మా వికలాంగుల ఆశ్రమానికి వెళ్ళాలి, 2 గుడ్డోళ్ళ ఆశ్రమానికి వెళ్ళాలి, 3 ఒక్కసారి జైలుకి వెళ్ళాలి, ఒక్కసారి సమాధి దొడ్డికాడికి వెళ్ళాలి. జీవితంలో సత్యాలు తెలుస్తాయి. అందులో ఆశ్రమం ఎలాగుంటా తెలుస్తాయి కానీ ఎప్పుడైనా వెళ్ళినా తెలియదు. వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళాలని అడుగులు లెక్కెట్టుకుని వెళ్తారు. అడుగు తేడా వస్తే పడిపోతారన్న కిందకాయల, మర్చిపోతే మళ్ళీ అడుగు లెక్కని వెనక్కి వచ్చేస్తారన్న. బాత్రూమ్ ఏది ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళకి అలవాటైన బాత్రూమ్ అయితే కొంతవరకు ట్రైన్ అప్ అవుతారు. మళ్ళాంటి ఊరొచ్చి ఓ బాత్రూమ్కి వెళ్తే అన్ని వివరంగా నేను చెప్పలేను. ఇలాగే ఒక ఆశ్రమంలో తల్లి పెళ్ళయింది, గుడ్డోళ్ళు ప్రార్థన చేసుకున్నారు, బిడ్డ కూడా పుట్టాడు. ఇంటర్వ్యూ చేసి ఒక దేవుడు వరమిస్తే 1 నిమిషము నీకు ఏమైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావురా అంటే ఆ తల్లి చెప్పిన మాటకు నా గుండె పగిలిపోయింది. ఆవిడ ఏమని తెలుసా, నాకు బిల్డింగులు వెండి బంగారు ఏమి వద్దు కానీ 1 నిమిషం చూపిస్తే నాలాంటి అందురాలు కడుపును పుట్టిన బిడ్డ ఆకారం ఎలా చూసుకుంటానో చూసుకుని చచ్చిపోను. అంటే వారి బిడ్డ ఏ రూపంలో ఉంటారో ఆ తల్లికి. ఇంకో మాట చెప్పనా, వాళ్ళ తినే అన్నం ఏ రంగులో ఉంటుకోవడం తెలియదన్నా. మనకు ఆ గత ఉందా? ఒక కుర్రోడు నాకులాగా వికలాంగుడు, చిన్నప్పటి నుంచి బోర్లంగా పడుకునే పొట్టలు ఉన్నాయంట, వెనకత్తలో పడుకునే పొట్టలు ఉన్నాయి, పక్క పడుకుంటే ఆ తండ్రి అంటే నా బిడ్డ ఆడంతటా నిలబడి 1 ఫోటో ఉంటే ఆ ఫోటో చూసుకుని అయినా నా కొడుకు నిలబడి ఆశపడతాడు అన్నాడు. ఆశ తీరడం కోసం ఒక ఇసుకలో గొయ్యితో కూడా అన్నా, ఎంత లోతుతో ఇసుక పెడితే అప్పుడు పొట్టు తెలగుంటది. మా లాంటి ఆశలు ఉంటాయి. దేవుడు నీకు కాళ్ళు ఇచ్చిన, చేతులు ఇచ్చిన, ఇంకా ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలరా? మా లాంటి దగ్గరికి వచ్చి 2 కోట్లు కావాలా, 2 కళ్ళు కావాలా, 2 కాళ్ళు కడితే వాళ్ళు అంటారు 2 కోట్లు మాకెంత సార్, 2 కళ్ళు ఉంటే మా బ్రతికేదో మేము. మాలాంటి అడిగితే 2 కోట్లు మాకెంత సార్, 2 కాళ్ళు ఇస్తే ఎవరి వైపు చేతులు చాచకుండా మా బ్రతికేదో మేము బ్రతుకుతామంటాం. ఏం చేశాం దేవుడి కోసం? దేవుడు చాలా చేశాడు మనకి. కరోనాలో మనకన్నా బలవంతులు ధనవంతులు రాష్ట్రాన్ని కొనేస్తున్నారు చాలా మంది, ఊపిరి కూడా చచ్చిపోయారు. అవునా కదా? దేవుడు తన ఊపిరిచ్చి బతికిచ్చాడు నిన్ను. దేవుడు పుట్టాడంటే ఆయనకు పని ఉంది, ఒక పర్పస్ ఉంది. నువ్వు పుట్టావు, నీ ఇంటికి గాని దేవుడికి గాని ఏమైనా ఉపయోగం లేకుండా తిని తాగి చచ్చిపోతే ఎవడికి ఉపయోగం? నీ పుట్టుక, నా పుట్టుక. 2 కాళ్ళు పనిచేయో అయినా ప్రపంచాన్ని దున్నేస్తున్నాను నేను. చెప్పారు కదా, యేసు ప్రభు నా జీవితం చరిత్ర మారిపోయింది. ఒకప్పుడు వికలాంగుల బండి 3 చక్రాల బండి తిప్పుకుంటూ తిరుగుడన్నా, ఈరోజు కారులో తిరుగుతున్నానా. ఒకప్పుడు చిన్న సంఘం లేదు, ఈరోజు 2 మందిరాలు ఉన్నాయి, ఓ టీవీ స్పీకర్, ఓ పబ్లిక్ స్పీకర్, చక్కని భార్య, 2 పిల్లలు. తెల్ల సొక్క కోసం ఏడ్చిన పాస్టర్ ఫెలోషిప్కి వెళ్ళి, మన పాస్టర్లో కూడా అయ్యారు ఏమైనా తక్కువ వచ్చిన కాదు కానీ అడ్రస్ బట్టి వెలిగిస్తారండి అయ్యారు. పెద్ద సంఘం ఉంటే కొంచెం అడావిడిగా ఉంటే పేరుంటే వెలిగిస్తారు అయ్యారు. నాలాంటి పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తే అసలు గుర్తింపే లేదు అయ్యారు. ప్రభు ఒక తెల్ల సొక్క అయితే కనీసం వాళ్ళ మధ్యన కొంచెం అందంగా కనపడతాం, ఒక తెల్ల సొక్క గుడ్డ మొక్క కోసం ఏడ్చాను. ఈరోజు సొక్క కాదు, కోటే వచ్చింది. నా డేట్ల కోసం 4 రోజులు 3 నెలల ముందు తీసుకుంటాను. మే నెల దాకా డేట్లు ఇచ్చాను అయ్యారు. దేవునికి స్తోత్ర. అల్పమైన బెత్లెహేమా, ఇప్పుడు దాకా నువ్వు అల్పమైన దానం, ఎన్నిక లేని దానం. ఇదిగో ఈ బెత్లెహేములో ఒకడు వచ్చాడు, ఒకడు పుట్టాడు, పుడతాడు, అతని నల్లని యేసు. ఈరోజు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. ప్రపంచం అంతా అటాక్ చేసిన ఒక రాయి కూడా కదపలేరు. 90 లక్షల జనాభా. అవునా కదా? నేను సూపర్ అణుబాంబులు ఉన్నాయి అది అన్నాడు. ఏంటి ఇజ్రాయెల్ పేరు చెప్తే ప్రతి ఓడు బాత్రూమ్కి వెళ్తాడు. పర్ డే 60,000 మంది వెళ్తారు నా దేశం చూసి రావడానికి. అత్యధిక టూరిస్ట్ ఆదాయం ఇజ్రాయెల్ దేశమే. ఒకప్పుడు ఆ ఊరు ఎక్కడుందో ఎవడికే. ఇప్పుడు యేసు ప్రభు బెత్లెహేములో అడిగిపెట్టాడు, నజరేతులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం చూడడానికి, ఒక్కసారి నేల తాకడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ దేశము చరిత్ర మారిపోయింది. యేసు ప్రభు వస్తే నా చరిత్ర మారిపోయింది. ఇదిగో యేసు ప్రభు ఈ రాత్రి నీ హృదయంలో చేర్చుకుంటే, నీ ఇంట్లోకి చేర్చుకుంటే నీ చరిత్ర మారిపోద్ది. నీ దశ మార్చేవాడు ఒకే ఒక్కడు, నా యేసయ్య. నువ్వు నమ్మగలిగితే చాలు.
విశ్వసించగలిగితే చాలు, నమ్మి బాప్తీసం పొందితే చాలు. ఈ లోకంలో ఏమనండి, అప్పుడు ఎప్పుడు మామూలే. మన కోసం ఒక రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, కిరీటం ఉంది, బంగారం ఉంది, బంగారపు వీధులక్క. ఇక్కడ మీ ఆయన గారి కోసం బంగారం కొనమంటే కంగారు పడికే డాక్టర్ వచ్చి కొంటారంటాడు, బిస్కెట్ వేయడు. తీరా డాక్టర్ వచ్చిందా అంటాడు, మరి ఏమనుకోకు రెడ్డి గారు బాకీ తీర్చేయాలి. మాయగాడు కొండ మీ ఆయన, అవునా కదా? ఎన్ని మాయ మాటలు చెప్పుకుంటాడు నీకు. నీ మీదొట్టు మానేస్తారు, నీ మీదొట్టు కొనేస్తారు, నీ మీదొట్టు అంటాడు. వాళ్ళ మాట తప్పుతారు. నా యేసయ్య నిన్ను సృష్టించిన వాడికి భర్త ఉన్నాడా, త్వరలో పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడా. ఇదిగో నమ్మి ఈ రాత్రి నువ్వు మారగలిగితే, యేసయ్యకి నీ జీవితాన్నిచ్చి నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, బాప్తీసం ముందుకొస్తే సంబరం ఎక్కడ కాదు, సెలబ్రేషన్ ఎక్కడ కాదు, దేవదూతలు ఎదుట దేవుడు చేస్తాడా. హల్లెలూయా. మార్చలేడా దేవుడు? ఒక దేవి గుళ్ళో బంగారం పోయిందంట, పచ్చలహారం పోయిందంట, దాదాపు 70 ఏదో ఉంటుందంట. అది లెక్కలు మనకు ఎలా షేర్లు అంటాయి. గవర్నమెంట్ ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఎస్ఐలు, ఎస్పీలు, డిఎస్పీలు అందరూ వచ్చిన ప్రభుత్వ కలెక్టర్లు సీఎం దాకా వెళ్ళిపోయింది. పట్టుకోలేకపోతున్నారు. మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడ ఒకడు వచ్చాడు, ఒకసారి ఆఫీసర్ కలవంటే ఆగ్రహం టెన్షన్ అంటే ఒకసారి మాట్లాడి ఒకసారి ఎల్లరా బాబు అంటే వెళ్ళాడు. అక్కడ టెన్షన్ పడిపోతారు, టీలు మెట్టీలు తాగేస్తున్నారా. టాగూర్ సినిమాలో ఉంటుంది వ్యవహారం. మరి యాక్ట్ చేయకండి. ఒకప్పుడు నేను డిగ్రీలో సినిమా థియేటర్లు దొరిలేశాను, చెప్పాను కదా పాపినని. ఇక్కడ అందరూ పరమ భక్తులాగా టీవీయా, సీరియల్లా, సినిమా ట్యాక్ చేస్తున్నారు. రే ఇప్పుడు వచ్చేవేంటి రా, టెన్షన్ గా ఉందా, పత్రహారం పోయింది దేవి గుళ్ళో, ప్రభుత్వం స్టంట్ చేస్తుందిరా, పోలీసులు పనిచేస్తారు, ఇంటెలిజెన్స్ పనిచేస్తారు అంటే కంగారు పడకండి సార్, అది పట్టుకెళ్ళిపోయి నేనే అని చెప్పి టక్మా కట్టినంట. అతడు పేరు అబ్బాఖాన్. ఇదేంట్రా, ఎవడన్నా పారిపోతాడో దోచుకుని అమ్మేసుకుంటాడో నువ్వు తెచ్చుకుంటే, నేను దొంగతనం చేసిన తర్వాత దాకుంటా ఒక గుడి కడిగలేదండి. తగ్గలేదంట. ఇటువంటి మీటింగ్ కూడా జరుగుతుంటే గుడికెళ్ళి దాకుంటే అక్కడ దేవుడు మాట్లాడంట, దొంగలకు, వ్యభిచారులకు, మాంత్రికులకు ఏండి పరలోకములో చోటు లేదు, మండి అక్కడ కూడా కాలిపోతావు అని అక్కడ మాట్లాడుతుంటే కట్టకప్పుడే మాడు దొంగతనం చేసి, అయ్యో బాబు అంత కాలిపోయే బతుకు నాకెందుకురా, ఈయనెవర్రా బాబు అని చెప్పి అన్నప్పటికే యేసుప్రభుని దర్శిస్తే అతనికి తెలియకుండా కన్నీళ్లు ఓ జల 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 కారి తన బ్రతుకు మీద అసహ్యం పుట్టి అండ్ వెళ్ళి పాపాన్ని ఒప్పుకొని అంటండి. అది దేవుడు. యేసయ్య అడుగు పెడితే దొంగలు మారిపోతారా. యేసయ్య అడుగు పెడితే ఏండి ఒకటి కదా ఇంకొకటి 5 మెయింటైన్ చేసింది మన అక్క సమరాజ స్త్రీ. కంగారు పడకండి, ఆవిడ 5 కాకపోతే మనం 1-2 మెయింటైన్ చేస్తున్నాం. సెల్ ఫోన్ లో ఎక్కడో పైకి అందరూ యాక్ట్ చేసేసేవాళ్ళే. మీ ఊరు కూడా కాదే, మా ఊరు కూడా చెప్తున్నాలే. ఎందుకు వచ్చిన గొడవ గారు, మన ఊరు దాటాలి కదా. లేరా ఇటువంటి వాళ్ళు వ్యభిచారం చేసి సిమ్ముల మధ్య తెగ మార్చింది మొగుడిని. పాపిష్టి దాహం, పాపపు దాహం, కామ దాహం. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, జీవజలపు ఓట మాట తన కడవ చేసింది. పాపిష్టి దాహం తీరిపోయింది, ఊర్లోకి వెళ్ళింది, ఊరు కదిలించేసింది సమరయ స్త్రీ. వ్యభిచారులు మార్చేవాడు నా యేసయ్య, దొంగలు మార్చేవాడు యేసయ్య. నాలాంటి కుంటోళ్ళని పనికిరాని పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెడితే ఈ ప్రపంచానికి పనికిరా డాక్టర్ బాబు. ఆడతాక స్నేహితులు పనిచేయడు, బంధువులు వడ్డెత్తాక పనిచేయడు, మీకులా పరిగెడతా పనిచేయడు. ఈ పనికిరాని చేతి పట్టుకెళ్ళి యేసయ్య చేతిలో పెడితే పరమ కుమ్మరి తన సారి మీద పెట్టి అన్ని జల్లుముకుళ్ళలాగా ఉన్నాను. నేను జల్లుముకుళ్ళని చేసి మీకు అన్ని కనాలే, కానీ అన్నం వండుకున్న తర్వాత అదే కావాలి. మందదే కథ. నేను సేవకు వచ్చిన పైకి కూడా కావడందే, కాళ్ళు ఉన్నవాడు సేవ చేయలేకపోతున్నాడు, కుంటుడు ఏం చేస్తాడండి. ప్రోత్సహించడండి అయ్యారు మనల్ని. అసలు మనకున్న రాళ్ళు దెబ్బలు, నమ్మక ద్రోహాలు ఎవరికొండవు. ప్రసవ వేదన స్త్రీ కూడా అరగంటే ఉంటాయి నొప్పులు. మనకు రోజు ప్రసవ వేదన. మనకి నేను తెంగరోండి, నేను బలహీన, నా దేవుడు కుంటాడా. దేమట్టేసింది ఆవిడికి, బెదర్ ఏమట్టేసింది. కాళ్ళు ఉన్న అంటే మీరు కదా ఇక్కడ మామూలు కూడా చెప్తాను, కాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేశారు, దెయ్యం వెళ్తలేదు. తర్వాత నిలిపోయాడు ఆ ఊరికి. మొత్తం 21-42 ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి. ఆ అబ్బాయిని పిలవండి, నేను రాను, ఆవిడే వచ్చేయమని. టైం వస్తుంది మనకే, అది అప్పుడు దాకా ఓపికగా ఉండాలి. అప్పుడు మొత్తం మీద దేక్కుంటాను పాకుండా వచ్చేసింది.
ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది. అప్పుడు ఈ పాస్టర్ గారు మీరు ఉంటారు కదా, మీ స్టైలు, మీకు వందనాలు, మీకు పంగనామాలు. ఈ పాస్టర్ గారు మామూలు పాస్టర్ గారు ఎవరు ఉంది, వరాలు ఉన్నాయి, స్వస్థత వరం ఉంది. అప్పుడు చెప్పింది, దేవునికి స్తోత్రం. ఎవరిని తక్కువ మంచి నీకు, మా పాస్టర్లో చాలా మంది తక్కువ మంది చేస్తారు. ఆ టీవీలో ఎవరంటాడు లైట్లు తగ్గట్టేస్తాడు, యూట్యూబ్ లో తగ్గట్టేస్తాడు. ఆడు మీసాలు కొద్ది మీసాలు తిప్పేసి దశం భాగం ఇవ్వట్లేదు, కానుకలు ఇవ్వట్లేదు, మా దగ్గరికి రండి, దినం మేమే చేస్తాం, పుట్టినరోజు మేమే, కేక్ మాదే, సాకు మాదే, మీరు తినకపోతే నేనే దోపేస్తాను నోట్లో అంటాడండా. ఉపవాసాలుండి జాగరాలు చేసి మోకాళ్ళపోయి ఇంటింటి తిరిగి పిల్లలు పుట్టినప్పుడు, చచ్చినప్పుడు, పురులప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, కట్టలు ఉన్నప్పుడు ఇవన్నీ చేతి దగ్గర ఉన్నవాడేమో ఆండం. రేపు పొద్దున్న నువ్వు హాస్పిటల్లో ఉన్నాడు వస్తాడా? అద్దరి దగ్గర దెయ్యం పడితే టీవీ కడిగి కాకి వస్తాడా? ఇక్కడ అయ్యగారు వాక్యం చెప్తే ఉపదేశం మీద బలపడి దీవుని పొందుకు ఇల్లు కట్టుకుని పిల్లల పొందుకు అన్ని చేసి ఏండి కాంటి ఎక్కడ వేస్తారు? వెరైటీ అయ్యగారు మళ్ళీ గొప్పగా చెప్పండి అయ్యగారు, ఇది మాతో ఫోటో దిగండి అయినా 10,000 కట్టావు చెప్ప, అది 50 రూపాయల షాపులోనా, మనకు 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 10 రూపాయలు అంతకే, మళ్ళీ ఇది వణిగిపోయి మళ్ళీ సపోర్టు. అవునా కదా? కానికి ఎంత వేస్తారు మీరు? 10 70 అన్న 10 వేసుకోనా. ఆవిడ వెళ్ళిపోతున్నాడు 10,000 కానుక పట్టం కూర్చో. నా జీవిత కాలమంతా ఆపాదే 10 అవునా కాదా? హలో హలో అవునా కాదా? మళ్ళీ 10 అయ్యారు. ఒకప్పుడు పాస్టర్ గారు సైకిల్ వచ్చాడు, మా సొమ్ము తినేసి ఇప్పుడు బండి కొనేసాడు, కారు కొనేసాడు, ఇల్లు కట్టేశాడు. అంటే ఇంకా ఎప్పుడు మనం దేక్కుంటా పాక్కుంటా సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద రావాలండి, అంతేనా? లాస్ట్ మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, దేవుడికి ఇచ్చి పాడైపోయిన ఎవడో లేడా? దేవుడికి ఇచ్చి పాడైపోయినాడు ఎవడో? అంత ఓపెన్ పబ్లిక్ కాబట్టి అమ్మా వినాలే, దేవుడికి నా జీవితాన్ని ఇచ్చేశాను, నా 2 బిడ్డలు పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేసి ఇక్కడ నీకే సమర్పణ అన్నాను. నా దేవుడు అని భిక్షగాడిగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? మాట్లాడాలి మీరు. ఈరోజు కడుపు నిండా అన్నం ఉంది, ఒంటి నిండా వస్త్రం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంఘం ఉంది, సేవ ఉంది, అలిసిపోయేంత. నా దేవుడు దీవిస్తే గిన్నె నిండి పొర్లే అంత స్థితి ఉంటాడు. ఈ రాత్రి మనుషులు నిన్ను విడిచిపెట్టలేము. నువ్వు అల్పమైన దానువు, జబ్బు దానువు, పేద దానువు, గుడిసెలో ఉండేదానువు, సరైన ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదని అల్పమైన బెత్లెహేములో యేసయ్య అడుగు పెట్టాడు. ఆ దేశ చరిత్ర మారిపోయింది. ఈ డాక్టర్ బాబుజీ అడుగు పెట్టాడు, నా చరిత్ర మారిపోయింది. ఇప్పుడు నీ చరిత్ర మారిపోబోతుంది. ఒక్కసారి లేచి నిలబడు, చిన్న ప్రార్థన చేసి మనసారా దీవించి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అన్న ఎఫ్ మైనర్ లో శివరంజని పాటు పట్టుకోను. కళ్ళు మూసుకో. ప్రేమించేవారు ఎవరు లేరేమో, నిన్ను కొడుకుగా కూతురుగా ఓడిపోయేవేమో, చదువుల్లో ఓడిపోయేవేమో. మాట్లాడకండి. క్లోజ్ యువర్ ఐస్. 2 చేతులు పైకెత్తి నమ్మితే యేసయ్యా నా పాపాలు క్షమించు, నా పొరపాట్లు క్షమించు అన్న సౌండ్ తగ్గిపోయింది. యేసయ్యా మా వాళ్ళే మమ్మల్ని పక్కన పెట్టేశారయ్యా, మా బంధువులే మమ్మల్ని పక్కన పెట్టేశారయ్యా, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదయ్యా, నా భార్య నన్ను పట్టించుకోవడానికి బాధపడుతూ స్థితిలో ఉన్నావేమో. నేను పేదదారుడని, అల్పుడని, చిన్న సంఘమని, చిన్న సేవకుడని, నా బిడ్డ సరైన జ్ఞానం లేదని అందరూ చిన్న చూపు చూస్తున్నారయ్యా. అల్పమైన బెత్లెహేమును ఘనమైన బెత్లెహేముగా మార్చినట్లు ఈ రాత్రి మా జీవితాలు మార్చయ్యా, మా కుటుంబ పరిస్థితులు మార్చయ్యా.